కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన కాస్మెటిక్ సర్జరీ సేవలను నెల్లూరులోని అపోలో హాస్పిటల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. డైరెక్టర్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసరావు, యూనిట్ హెడ్ బాలరాజులు తెలిపారు. ఈ సందర్భంగా కాస్మెటిక్ క్లినిక్ ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. అందాన్ని పెంపొందించుకునేందుకు, వయస్సు పెరుగుదలతో ముఖంపై వచ్చే మార్పులను సరిచేసుకునేందుకు ఒకప్పుడు సెలబ్రిటీస్ మాత్రమే కాస్మెటిక్స్ సర్జరీలను చేయించుకునేవారని తెలిపారు. కానీ నేడు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందరికీ అందుబాటు ఫీజులతో ఆ సేవలను ప్రారంభించిందని డాక్టర్ శ్రీరామ్ సతీష్ కొనియాడారు. కాస్మెటిక్ సర్జరీల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు తెలియజేశారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ పావలూరు శ్రీనివాస్ గారు అపోలో నెల్లూరులో మనకి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి అనేక సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఆర్డర్ ఆఫ్ ది డే అందరికీ తెలుసు, కాస్మెటాలజీ ఎంత జనాల్లో అవేర్నెస్ వచ్చింది అది అనేసరికి, అందుకోసం ఆ దృష్టిలో పెట్టుకొని నెల్లూరు అపోలో కాస్మెటిక్ క్లినిక్ స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు. దాంట్లో అపోలో కాస్మెటిక్ క్లినిక్లో అనేక రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఎక్స్పీరియన్స్ డాక్టర్ శ్రీనివాస్ గారు ఎంసీహెచ్ అయ్యి 12 years అయ్యి ఆయన ఎక్స్పీరియన్స్తో గత 12 ఏళ్ళ నుంచి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కొత్త పద్ధతులు లైక్ లైపోసెక్షన్ కానీ, ఫేస్ లిఫ్టింగ్ మాడ్యూల్స్ కానీ, ఆ ఎక్విప్మెంట్ అన్ని అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు తెప్పించింది. ఈ కాస్మెటిక్ క్లినిక్ ద్వారా, అపోలో కాస్మెటిక్ క్లినిక్ ద్వారా చాలామందికి ఈ నాన్ సర్జికల్ మెథడ్స్లో కానీ, సర్జికల్ మెథడ్స్లో కానీ లైక్ హెల్త్ పరమైన విషయాలు అవన్నీ అడ్రస్ చేస్తారని డాక్టర్ శ్రీనివాస్ గారిని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ కాస్మెటిక్ క్లినిక్లో ఏమేమి ఉంటాయి, ఎట్లా, దీని గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పావలూరు శ్రీనివాసరావు. ఇక్కడ సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్గా 1 year నుంచి జాయిన్ అయ్యి ఇక్కడ అపోలోలో ఉన్నాను. సో యాక్చువల్గా ఎంసీహెచ్ అయినాక ఆల్మోస్ట్ 12 years నుంచి ఎంసీహెచ్ అయినాక నేను ప్రాక్టీస్ చేస్తున్నాను నెల్లూరులోనే. సో ఇప్పుడు ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ కాస్మెటిక్ సర్జరీ కానీ, కాస్మెటిక్ ప్రొసీజర్స్ అని కానీ మనం యాక్చువల్గా ఒకప్పుడైతే ఓన్లీ సెలబ్రిటీస్కి, ఫిల్మ్ స్టార్స్కే అన్న ఆలోచన ధోరణి నుండి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైనా చిన్నప్పటి నుంచి ఏదైనా లోపాలున్నా లేదా వయసుతో పాటు వచ్చే మార్పుల్ని సరి చేసుకోవడానికి కానీ ఈ కాస్మెటిక్ సర్జరీ అనేది చేయించుకొని చాలామంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకొని లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ముఖ్యంగా కాస్మెటిక్ ప్రొసీజర్స్ అనేటివి ఎవరిలో మనం చేయాలనే టాపిక్ తీసుకున్నట్లయితే, సో ఇక్కడ యూజువల్గా 2 type ఆఫ్ పీపుల్లో మనం ఈ ప్రొసీజర్స్ అనేటివి చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ గ్రూప్ ఎవరంటే వీళ్ళు చూడడానికి నార్మల్ పర్సన్స్, వీళ్ళని మనం అసలు పేషెంట్లని కూడా అనకూడదు. సో వీళ్ళకి అన్ని నార్మల్గా ఉన్నా కానీ ఏంటంటే బ్యూటీ ఎన్హాన్స్మెంట్ అంటే అందాన్ని మెరుగుపరుచుకునే దానికి కాస్మెటిక్ ప్రొసీజర్లు అనేవి చేసుకుంటూ ఉంటారు. సో సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరంటే వీళ్ళు ఏజ్ కొద్దిగా పెరిగే కొద్దీ ఫేస్లో కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ అనేటివి వాళ్ళ కొద్దిగా ఇబ్బందికరంగా, కొద్దిగా ఓల్డ్ లుక్ కనపడుతున్నామనే ఫీలింగ్తో కాస్మెటిక్ ప్రొసీజర్లు చేయించుకోవడానికి వస్తూ ఉంటారు అనమాట. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా ఏంటంటే కాస్మెటిక్ అంటే ఈ ఓల్డ్ అంటే ఏజ్ పెరగడం వల్ల మన బాడీలో చేంజెస్ ఎలా వస్తాయి ఏంటనే దాని గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా మనము ఓన్లీ ఫేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఎందుకంటున్నానంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అన్నారు యూజువల్గా. సో ఫేస్ని చూసి పేషెంట్ ఎలా ఏంటి, జబ్బు ఏంటి అనేది కూడా యూజువల్గా మనం చెప్పడానికి వీలవుతుంది. సో ఇక్కడ ఫేస్లో వచ్చే చేంజెస్ మనము బ్రీఫ్గా మాట్లాడుకున్నట్లయితే యూజువల్గా 2 type ఉంటాయి. ఎర్లీ చేంజెస్ అంటాము, లేట్ చేంజెస్ అంటాము. ఎర్లీ చేంజెస్ అంటే యూజువల్గా 30 to 40 years వాళ్ళలో వచ్చే చేంజెస్ అనమాట. వీళ్ళలో యూజువల్గా స్కిన్ సర్ఫేస్ సంబంధించి చేంజెస్ వస్తూ ఉంటాయి. అంటే సర్ఫేస్ మీద సన్న రింకిల్స్ రావడము, కొద్దిగా రఫ్గా తయారు కావడము, అన్ఈవెన్నెస్ ఉండడము, ఇవన్నీ కూడా ఎర్లీ చేంజెస్ అంటారు. వీటికి క్రీమ్స్ అని, పీల్స్ అని రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. నెక్స్ట్ లేట్ చేంజెస్ గురించి మనం మాట్లాడినట్లయితే యూజువల్గా 40-45 ఏజ్ దాటిన వాళ్ళలో లేట్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మెయిన్ కన్సర్న్గా చాలామంది ఈ మధ్య వస్తూ ఉన్నారు నా దగ్గరికి. సో ఇవి 4 రకాలు ఉంటాయి అన్నమాట చేంజెస్. ఫస్ట్ టైప్ ఏంటంటే వాల్యూమ్ లాస్, అంటే మొహంలో ఉండే ఫేస్లో ఉండే ఫ్యాట్ తగ్గిపోతుంది అనమాట. ముఖ్యంగా మనం కంటి చుట్టూ పెరిఆర్బిటల్ ఏరియా, నెక్స్ట్ ముక్కుకి పక్కన నాసోలేబియల్ ఏరియా, మెడ దగ్గర ఇక్కడంతా ఏంటంటే ఫ్యాట్ లాస్ అయిపోవడం వల్ల ఒక డెఫిషియన్సీ కనపడుతూ గుంటలాగా కనపడుతూ ఉంటుంది అనమాట. సెకండ్ టైప్ ఆఫ్ చేంజ్ ఏమొస్తుందంటే స్కిన్ సాగింగ్ అవుతుంది. ఎందుకంటే ఇది 40 years దాటిన తర్వాత ఏంటంటే
స్కిన్లో ఉండే ఎలాస్టిన్ అండ్ కొల్లాజన్ అనేవి వీక్ అవుతూ ఉంటాయి. అంటే వాటి ఆర్కిటెక్చర్లో చేంజెస్ రావడం వల్ల అవి వదులవుతాయి, లెగమెంట్స్ కానీ ఇవన్నీ కూడా. దీనివల్ల గ్రావిటీ ఎఫెక్ట్ కూడా యాడ్ అయ్యేదానికి స్కిన్ అనేది చంపల దగ్గర ముఖ్యంగా ఇట్లా సాగ్ అయ్యి ముడతల్లా కనపడుతూ ఉంటుంది. నెక్లో కూడా ఇవి మనం అబ్జర్వ్ చేయొచ్చు, జౌల్స్ అంటాము. సో వీటికి ఏంటంటే రకరకాల ప్రొసీజర్లు ఉన్నాయి, సర్జికల్ ఉన్నాయి, నాన్ సర్జికల్ ఉన్నాయి. ఇంకా మనం థర్డ్ టైప్ తీసుకున్నట్లయితే ఈ థర్డ్ టైప్ ఏంటంటే రింకిల్స్ అంటాం, ముడతలు. సో ఇవి యూజువల్గా కొందరిలో మామూలు పొజిషన్లోనూ ముడతలు కనపడవచ్చు, కొందరిలో ఏంటంటే ఏదైనా ఎక్స్ప్రెషన్స్ చేసినప్పుడు, నవ్వినప్పుడు కానీ, కళ్ళు గట్టిగా మూసినప్పుడు కానీ కొన్ని రకాల రింకిల్స్ కనపడతాయి. వీటిని డైనమిక్ రింకిల్స్ అంటాం అనమాట. సో ఈ రింకిల్స్ కూడా బొటాక్స్ అని లేటెస్ట్గా ట్రీట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ఎప్పటి నుంచో. నెక్స్ట్ పిగ్మెంటేషన్ చేంజెస్ అనమాట. 40-45 ఏజ్ తర్వాత కొందరు చంపల దగ్గర కానీ, ఈ సైడ్స్ దగ్గర కానీ ఏంటంటే కొన్ని డార్క్ పిగ్మెంటేషన్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి బ్రీఫ్గా ఏజ్తో వచ్చే చేంజెస్ అనమాట. ఇక మనం కాస్మెటిక్ ప్రొసీజర్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందాక సార్ చెప్పినట్టు సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ అని 2 వెరైటీస్ ఉన్నాయి. ఈ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఏంటంటే మనకి యూజువల్గా చాలామందికి అవగాహన ఉంటుంది. ఇనిషియల్గా మనం క్రీమ్స్, కొన్ని రకాల క్రీమ్స్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ పీల్స్ అని, తర్వాత ఈ ఫిల్లర్స్ అని, ఫ్యాట్ ఇంజెక్షన్స్ అని, బొటాక్స్ అని, థ్రెడ్ లిఫ్టింగ్ అని, స్కిన్ బూస్టర్స్ అని, ఎక్సోజోమ్స్ అని రకరకాలుగా ఉన్నాయి. ఈ నాన్ సర్జికల్ మెథడ్స్ అనేటివి చాలా ఫాస్ట్గా అడ్వాన్స్ అవుతున్నాయి ఇప్పుడుండే జనరేషన్లో. నెక్స్ట్ మనం సర్జికల్ ప్రొసీజర్స్ తీసుకున్నట్లయితే స్టార్టింగ్ ఫ్రమ్ ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, బట్టతల ఉన్న వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, నెక్స్ట్ ఫోర్ హెడ్ మీద కానీ, ఫేస్ మీద కానీ, నెక్ మీద కానీ, ఐబ్రో కొద్ది కిందకి జారడము, వీటన్నిటికి కూడా ఫేస్ లిఫ్ట్ అని, బ్రో లిఫ్ట్ అని రకరకాల సర్జరీస్ ఉన్నాయి. నెక్స్ట్ కన్ను చుట్టూ ఉండే ఐలిడ్ ప్రాబ్లమ్స్, కొందరికి క్యారీ బ్యాగ్స్ ఉంటాయి, కొందరికి కన్ను పైన ఉండే ఫ్యాట్ జారి కిందకు వస్తా, కంటికి కూడా అడ్డం పడుతూ ఉంటుంది. వీటికి బ్లెఫరోప్లాస్టీ అనే ప్రొసీజర్స్ చేస్తాము. నెక్స్ట్ ముక్కుకు సరి చేసుకునే ఆపరేషన్ రైనోప్లాస్టీ అనేది అంటాము. కొందరికి చీక్ అనేది తక్కువ ఉంటుంది, దానికి ఫ్యాట్ ఇంజెక్షన్ మెథడ్స్ ఉన్నాయి, ఇంప్లాంట్స్ మెథడ్స్ ఉన్నాయి. కొందరికి చీక్ మరీ ఎక్కువగా ఉంటుంది, దానికి ఫ్యాట్ రిడక్షన్ మెథడ్స్ ఉన్నాయి. లిప్పు కొంచెం తక్కువ సైజులో ఉన్నప్పుడు లిప్ ఆగ్మెంటేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. లిప్పు పెద్దదిగా ఉన్నప్పుడు తగ్గించడానికి లిప్ రిడక్షన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇయర్ కరెక్షన్ ప్రొసీజర్స్ ఉన్నాయి. జాలైన్ కరెక్షను, డబుల్ చిన్ కరెక్షను. నెక్స్ట్ మనకి అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీస్కి వచ్చినట్లయితే ముఖ్యంగా సపోజ్ ఆమ్ కొందరికి పెద్దదిగా ఉంటుంది, ముఖ్యంగా ఫిమేల్స్లో ఆమ్ సైజు పెద్దదిగా ఉండడం, స్కిన్ జారడము, బట్టలు వేసుకునే దానికి ఇబ్బందిగా ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దీనికి బ్రేకియోప్లాస్టీ అని ఆమ్ సైజ్ తగ్గించి కంప్లీట్ యంగ్ లుక్ తీసుకొని రావచ్చు అనమాట. నెక్స్ట్ ఫిమేల్స్లోనే మనం మాట్లాడుకున్నట్లయితే బ్రెస్ట్ గురించి. బ్రెస్ట్ కొందరిలో సైజు పెద్దదిగా ఉంటుంది, దానికి బ్రెస్ట్ రిడక్షన్, బ్రెస్ట్ సైజ్ తగ్గించే సర్జరీ. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్, తక్కువ సైజు ఉండే వాళ్ళలో పెంచుకునే ఆపరేషన్లు, దీనికి రకరకాల మెథడ్స్ ఉంటాయి. సిలికాన్ ఇంప్లాంట్స్ అని, ఫ్యాట్ ఇంజెక్షన్స్ అని రకరకాలు ఉంటాయి. నెక్స్ట్ బ్రెస్ట్ కొందరిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ అయిపోయి లాక్టేటింగ్ టైం అంతా మొత్తం అయిపోయి ఫ్యామిలీ ఫినిష్ అయిపోయినాక ఏంటంటే జారినట్టు ఉంటాయి, వాటికి ఏంటంటే బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీస్ ఉంటాయి. నెక్స్ట్ ఇదే విధంగా మేల్స్లో తీసుకుంటే గైనకోమాస్టియా కరెక్షన్ అనేది ఒకటి. ఇప్పుడు ఏంటంటే చాలా మందిలో గైనకోమాస్టియా అంటే ఫిమేల్స్లో మాదిరిగా ఛాతీ పెరుగుదల, దాని గైనకోమాస్టియా కరెక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా సార్ చెప్పినట్టు ఏంటంటే లైపోసక్షన్ ప్రొసీజర్ అనేది ఇప్పుడు చాలా అడ్వాన్స్ అవుతుంది. ఎందుకంటే చాలా మందిలో ఇప్పుడు ఉండే దానిలో ఒబెసిటీ అనేది ఒక మెయిన్ ఇష్యూగా మారుతూ ఉందన్నమాట. ఈ ఒబెసిటీ గురించి రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దాని గురించి డీటెయిల్గా మీకు మాట్లాడారు. సో మెయిన్ కన్సర్న్గా మారుతుంది. అది కూడా ఏంటంటే చాలామంది ఈవెన్ దో డైటింగ్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కూడా కొన్ని ఏరియాస్లో ఫ్యాట్ తగ్గట్లేదని, అన్వాంటెడ్ ఫ్యాట్ అని ఇంకా వాటితో వస్తూ ఉన్నారు. వాటికి ఇప్పుడు లైపోసక్షన్ అనేది కరెక్ట్ రెమెడీగా ఉంది. అండ్ దీని ద్వారా మనము సన్న సూదులతో మనం ఫ్యాట్ అనేది తీసేయడానికి వీలు ఉందన్నమాట. నెక్స్ట్ బాడీ కంటూరింగ్ సర్జరీస్. చాలామంది ఏంటంటే సడన్గా వెయిట్ తగ్గడం, ఏదో సర్జరీ తర్వాత అంటే బేరియాట్రిక్ ప్రొసీజర్లకు కూడా వెళ్తున్నారు. కొంతమంది అధిక బరువు అంటే 140-150 ఉండేవాళ్ళు, వాళ్ళు ఆ ప్రొసీజర్ల తర్వాత ఏంటంటే స్కిన్ బాగా సాగ్ అవుతుందని చెప్పేసి దానికి ఈ ప్రొసీజర్లకి ఏంటంటే మనం బాడీ కంటూరింగ్ సర్జరీ అనేది చేస్తాము. ఇదే విధంగా టమ్మీ టక్ సర్జరీ. ఫిమేల్స్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయిపోయిన తర్వాత లోయర్ పార్ట్ ఆఫ్ ద అబ్డమెన్ కిందకి జారినట్టు వదులుగా ఉండడం, దానికి టమ్మీ టక్ సర్జరీ అనేది ఉంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది కాస్మెటిక్ గైనకాలజీ. కాస్మెటిక్ గైనకాలజీ అంటే చాలా మందిలో ఇదే విధంగా ఫిమేల్స్లోనే తీసుకున్నట్లయితే మనం అయిపోయిన తర్వాత అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అన్నీ అయిపోయిన తర్వాత సో వెజైనా పార్ట్ కొద్దిగా లూజ్గా ఉండడము, లేబియా కరెక్షన్స్ అని, వెజైనల్ టైటనింగ్ అని, ఈ ప్రొసీజర్లన్నీ కూడా మనం కాస్మెటిక్ గైనకాలజీలో చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రొసీజర్లన్నీ మా అపోలో కాస్మెటిక్ క్లినిక్లో అఫోర్డబుల్ ప్రైజెస్తో అపోలో స్టాండర్డ్స్కి తగ్గట్టు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఉపయోగించి చేస్తున్నాము. సో మోస్ట్ ఆఫ్ ద ప్రొసీజర్స్ అంటే డే కేర్ ప్రొసీజర్లోనే మనం చేస్తాం. సర్జరీస్ అన్నీ కూడా 60-70% ఒకే రోజులో సర్జరీ చేసి డిశ్చార్జ్ చేస్తున్నాము. ఇంకా నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ అయితే అసలు అడ్మిషన్ కూడా ఉంటుంది, దానికి ఓపీ బేసిస్లో 1/2 అవర్లో చేస్తున్నాము.
కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ, సో ఈ మెయిన్ అపోలో కాస్మెటిక్ క్లినిక్ మెయిన్ లాంచ్ చేయడానికి సహకారాన్ని అందించి పూర్తిగా మనకు నాకు హెల్ప్ చేసినటువంటి డాక్టర్ శ్రీరామ్ సతీష్ గారు CEO గారికి, డిఎంఎస్ గారికి అండ్ యూనిట్ హెడ్ బాలరాజు గారికి, అపోలో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్స్.